రెబల్ స్టార్ కృష్ణంరాజ్ గారు చేయాల్సిన ఓ మూవీని పట్టుబట్టి చిరంజీవితో చేయించారట. ఆ దెబ్బకు ఆ మూవీ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఖైదీ చిత్రంతో మలుపు తిరిగింది. ఆ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ల మీద హిట్లు కొడుతూ టాలీవుడ్లో మెగాస్టార్గా ఎదిగారు. అప్పట్లో చిరంజీవి కోదండరామరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. పసివాడి ప్రాణం మూవీ మలయాళీ సినిమా రీమేక్. అది మొదట సినిమా చిరంజీవి గారికి చూపించారట. ఆయన చేస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది థ్రిల్లర్ సినిమా కావడంతో పాటలు లేవు. పాటలు లేకుంటే నా సినిమాని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే సందేహం చిరంజీవి గారికి కలిగిందట. చిరంజీవి ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపకుండా చక్రవర్తి గారి మూవీ షూటింగ్ కోసం బాంబే వెళ్లిపోయారు. ఇదే సినిమాని కృష్ణంరాజు హీరోగా కోదండరామరెడ్డి ప్రారంభించారు. అయితే ఆ సినిమా రీమేక్ హక్కులు నారాయణరావు గారి దగ్గర ఉండడంతో ఆయన వెంటనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారట. చిరంజీవి గారికి ఆ సినిమాపై ఇంట్రెస్ట్ లేదు. ఇక ఎవరు చేస్తే ఏంటి అని అరవింద్ అన్నారు. లేదు, ఈ సినిమా చిరంజీవి గారు చేయాల్సిందే అని పట్టుబట్టారట నారాయణరావు. దీంతో అరవింద్ గారు అంతే అంటారా, అయితే చూద్దాం, వచ్చి మాట్లాడదాం అన్నారట. ఆ విధంగా కృష్ణంరాజు గారు సినిమాని ఆపేసి కోదండరామరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణం మూవీ ప్రారంభించారట. ఒరిజినల్లో ఒక్క సాంగ్ లేదు, కానీ ఈ సినిమాలో మాత్రం 6 పాటలు ఉంటాయి. ఆ విధంగా పసివాడి ప్రాణం చిత్రాన్ని కమర్షియల్ మూవీగా మార్చారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్గా రికార్డులు క్రియేట్ చేసింది అని జీవి నారాయణరావు అన్నారు. కొన్ని సినిమాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాలి. అలాంటి సినిమాల్లో పసివాడి ప్రాణం ఒకటి. సినిమా వచ్చి 38 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తాం. ఇప్పటి తరానికి కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక ఎమోషనల్ కమర్షియల్ సినిమా. అసలు సినిమాలో ఈ ఎపిసోడ్ అని కాదు, 2.5 గంటల సినిమాలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. సినిమా చూస్తున్నంతసేపు ఒక హైలోనే ఉంటాం. 24 క్రాఫ్టులు కలిపి ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తే రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో పసివాడి ప్రాణం సినిమాను ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అంత గొప్పగా సినిమా ఉంటుంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాకు కోదండరామరెడ్డి దర్శకత్వం వహించారు. విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో చిన్నపిల్లాడు కీలక రోల్ ప్లే చేశాడు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ల తర్వాత అంత కీలకమైన రోల్ ఆ పిల్లాడే. అసలు ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు, ఇప్పుడేం చేస్తున్నారు అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు. కాగా ఆ పిల్లాడు అబ్బాయి కాదు, అమ్మాయి. ఆమె మరెవరో కాదు, సీరియల్ ఆర్టిస్ట్ సుజిత. తెలుగులో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. పేరుకి తమిళ పొన్నునే అయినా తెలుగులో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా బుల్లితెరపై మాత్రం మహారాణి క్రేజ్ని సంపాదించుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.